డియర్ ఫ్రెండ్స్, ఈ ఆగస్టు 12వ తారీఖున మనకు జావేద్ అలీ ఖాన్ అని ఒక రాజ్యసభ సభ్యుడు, ఆయన 8వ పే కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8th పే కమిషన్ గురించి అన్స్టేడ్ క్వశ్చన్ నంబర్ 2642 అడిగారు. ఆయన ఏమడిగారు? అంతకుముందు మన నిర్మలా సీతారామన్ గారు పే కమిషన్ నియమించడానికి మేము ఇన్పుట్స్ అడిగాము, కొన్ని డిపార్ట్మెంట్స్, డిఫెన్స్ అక్కడి నుంచి ఇంకా రాలేదు అని అడిగారు. ఇదివరకు జవాబు ఇచ్చారు. సో దానికి ఈయన ఈ అన్స్టేట్ క్వశ్చన్లో ఎప్పుడు అడిగారు అని తర్వాత దాని వివరాలు అడిగితే ఆమె చెప్పటం 17/1/2025 అంటే 7 నెలలైంది. 7 నెలల నుంచి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో నుంచి వాళ్ళ దగ్గర స్టాఫ్ ఎంత, వాళ్ళ వేజ్ బిల్, వాళ్ళ శాలరీ బిల్ ఎంత మనకు అనేది మనకు ప్రభుత్వానికి అందలేదు. దీన్ని ఏ రకమైన దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ పే కమిషన్ నియామకం గురించి ప్రభుత్వం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక ఎత్తు. ఒకవైపు ఎత్తు కుక్క బిస్కెట్ల ఈ మన వీళ్ళు కొత్త విలేకరులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్లో తర్వాత వార్తల్లో 8వ పే కమిషన్ వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత జీతం పెరుగుద్ది, వీళ్ళకి ఇంత లాభం వస్తుంది అనే ఆలు లేదు చూలు లేదు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన మనము అది 24 అవర్స్లో వచ్చే సమాధానం 7 నెలలైనా వాళ్ళు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు గమనించగలరు. థ్యాంక్ యూ.